2002 ఏప్రిల్ 17 నేను బాప్తిస్మం పొందిన రోజు. ఆ రోజున ప్రవేశించింది రక్షణ ఆనందం నాలోకి. ఈ రోజు కూడా అది పోలా. దినదిన ప్రవర్ధమానంగా ఆ ఆనందం అంతకంతకు ఎక్కువైపోతా ఉంది, కానీ అది కరిగిపోలా, కరిగిపోలా. హల్లెలూయా. మా వాళ్ళు బంధువులు ఇచ్చిన పేరేంటో తెలుసా నాకు? దరిద్రుడు. నా బంధువులు ఇచ్చిన పేరు దరిద్రుడు. దరిద్రుడు రాను, దరిద్రుడు రాను. అమ్మ ఇచ్చిన పేరుతో సచ్చినోడు, చావవలసిన వాడు. చావురా లారీ కింద పడి, ఇన్ని తగులు ఇన్ని వస్తున్నాయిరా, హైవే మీద బళ్ళు ఒకటన తగలట్లేదేందిరా నీకు. మా అమ్మ అన్న మాట అది. కానీ యేసు ప్రభు నన్ను అనలా ఆ మాట. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, ప్రభువా నా బ్రతుకు ఇది, నా పరిస్థితి ఇది, నా గాథ ఇది అని ఆయన ముందుకు వస్తే, ఆయన తన రెక్కల కిందికి నన్ను చేర్చుకొని ఆయన రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేసి నన్ను, అరే సమాధానం లేకుండా బ్రతికినోడా, ఇక నుంచి నేను నిన్ను సమాధానమునకు రాజు అని పిలుస్తున్నాను. అరే నెమ్మది లేకుండా బతికినోడా, నిన్ను సమాధానమునకు రాజు అని పిలుస్తున్నాను. షాలేము రాజుగా నిన్ను స్థిరపరుస్తున్నాను. నా తండ్రి నాకు ఇచ్చిన నామం, మా పేరు. సమాజంలో ఈరోజు ఏనోళ్ళైతే దరిద్రుడిరా నువ్వు, అరే దరిద్రుడిరా అన్నోళ్ళు, ఆ అబ్బాయి మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం. ఆ అబ్బాయి మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం. వాడు మా తమ్ముడైనందుకు మా అదృష్టం. వాడు మా బంధువు అయినందుకు మా అదృష్టం. వాడు నా ఫ్రెండ్ అయినందుకు అది నిజంగా నేనెంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. నా ఫ్రెండ్స్, అమ్మా ఏమి కొడుకును కన్నావని నా తల్లిని ఎవరన్నా వచ్చి అంటే ఆమె ఏమని ఎట్లా ఫీల్ అయింది? వాడిని నా కడుపున నా దేవుడేయటం నా అదృష్టం. ఒకప్పుడు వీడెవడో దరిద్రుడు, ఒకప్పుడు శాపగ్రస్తుడు, ఒకప్పుడు తృణీకరించబడినవాడు. ఈరోజు ఇక్కడ అన్నాళ్లలో మనుషులు నీకు ఏమేం పేర్లు పెట్టారో, ఒరే తాగుబోతాడా, ఒరే తాగుబోతాడా అని కొంతమందికి పేరు, ఒరే గాలోడా అని కొంతమందికి పేరు, ఒరే సోమరోడా అని కొంతమందికి పేరు, ఒరే పనికి మాలోడా, ఒరే దరిద్రుడా, ఏదన్నా చెయ్యి, దరిద్రం 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 దరిద్రుడు వాడు. ఎన్ని రకాల పేర్లతో పిలువబడుతున్నావు సమాజంలో. ఈరోజు నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా దగ్గరకు వస్తావా? మారు మనసు పొందుతావా? నీ బ్రతుకుని దిద్దుకుంటావా? నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీకొక క్రొత్త పేరు నేను పెడతాను. నీకొక క్రొత్త జీవితాన్ని నేను నీకు ఇస్తాను నా కుమారుడా. ఈరోజైనా నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని నా చేతికి అప్పగిస్తావా?